హాయ్ గైస్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పనా? కీమా ఎగ్ ఫ్రై. సో మీరు కూడా చూసేయండి ఎలా చేసుకుందాం అనేది. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను, 1 టమోటా అండ్ ఆకులు, పచ్చిమిరకాయలు 2, అలానే కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా తీసుకున్నాను. ఎలా చేసు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్లో ఫస్ట్ మనం తీసుకున్న ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఆకులు, బిర్యానీ ఆకులు, కరివేపాకు, చెక్క వేసుకున్నాక కాసేపు వేగనివ్వాలి అలానే. ఓకేనా? దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు, కరివేపాకు అన్నీ వేగనిచ్చి నేను లైట్గా పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ అవి వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎగ్స్ కూడా పక్కన ఉడకబెట్టుకోవాలి. అవి ఎలా చేయాలనేది చూపిస్తా, వెయిట్ చేయండి. లాస్ట్కి కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని కాసేపు మరగపెట్టుకున్నాక ఎగ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా వెంటనే దీంట్లో వేసుకోవాలి 5 మినిట్స్ ఆగినాక. అంతే, ఎగ్ ఫ్రై కీమా కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఎగ్ ఇలా చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.